అసలు ముచ్చటేందంటే పొద్దుల ఆరానికి శుభ్రంగా స్నానం చేసి ఒక షైన్ ఉన్న ఒక హిమాలయన్ వేసుకొని గంగ స్నానం చేయడానికి గంగకైతే వెళ్తున్నాం. ఇంత పొద్దుగాలు లేచినాం కాబట్టి బుద్ధవంతులు అనుకుంటే మీరు పేడ మీద కాలేసినట్టే. మా దోస్తు వాళ్ళు హనుమంతుని మాల వేసుకుంటా అంటే వెళ్తున్నాం. ఈ 11 రోజులు చాలా నిష్టగా ఉంటారు మా వాళ్ళు. జస్ట్ ఈ 11 రోజులు మాత్రం, తర్వాత సంవత్సరం పొడుగు నా గుడి ముఖానే చూడరు మా వాళ్ళు. అట్లుంటది మనతో. రేపటి నుంచి వీళ్ళని తిట్టే అవకాశం ఉండే నేను తిడదామని స్టార్ట్ చేస్తే వాళ్ళు నన్ను వేసుకుని అయితే స్టార్ట్ చేసి అరగంట నుంచి ఒకటే గోల. అసలు ఎందుకు వచ్చినా అనిపించింది. వీని పేరు రోహిత్. వీనికున్నంత సిగ్గు ఎవరికి ఉండదు. వీనికి ఒకవేళ ఆస్కార్ అవార్డు వచ్చినా ఇప్పుడు అవార్డు తీసుకోవాలంటే స్టేజ్ ఎక్కాలని అది కూడా క్యాన్సిల్ చేస్తాడు. వానికన్నా నా ముందర కూర్చునే ఇద్దరు అయితే ఇంకా తోపు. వాడన్న వీడియోలు తీసుకొస్తారు కానీ వీళ్ళు వీడియోలు అయితే కనబడతారు. వీళ్ళు ఎక్కడైనా పడతారు తెలుసా. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు తీస్తారు చూడండి ఫోటోలు. వాళ్ళ దగ్గర అయితే ఉంటారు వీళ్ళు. ఈ 11 రోజులు హాయిగా మంచి పదాలు అయితే తినుకుంటూ ఉండొచ్చు వీళ్ళ దగ్గర. నేను గంగ స్నానానికి ఎందుకు వచ్చిన అంటే నేను చేసిన పాపాల తప్పులు పోవాలని అండ్ బ్యాడ్ లక్ కూడా పోతుంది అనుడు. వెంటనే మా ఫ్రెండ్ గాడు దురదృష్ట దేవుడు మన లైఫ్ లో నాట్యం ఆడుతున్నా అవి పోవాలనుకుంటే కూడా అతుక్కొని ఉంటే మనకని అన్నాడు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్ బాయ్.